సో మనం ఒత్తిడి గురించి మాట్లాడినాం. భారతీయుల్లో ఎక్కువ మందికి ఒత్తిడి ఉంది అని మాట్లాడినాం. సో దానికి గల కారణాల గురించి కొద్దిగా విశ్లేషించడం. సో మనకు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి, లేదా ఆర్థిక సంబంధాలు అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగపరంగా బాధ్యతలు కావచ్చు, సో పీర్ ప్రెషర్ కావచ్చు, లేదా మిగతా అంటే ఉద్యోగాలు ఉంటే అవి ఉడతాయని కావచ్చు. ఇలాంటి కారణాలతోని చాలామంది అంటే ఒత్తిడి అనివార్యం అయిపోయింది యాక్చువల్గా. సో మనం ఒత్తిడి ఎంతవరకు మీ మాట కడుస్తున్నాను, ఎంతవరకు అంటే చిన్నపిల్లలకి ఒత్తిడే కదండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఆయనకి ఇష్టం ఉండదు, ఆ టీచర్ ఏదో కోపడతారు, హోంవర్క్ చేయలేదు, ఆ ఒత్తిడి లేకుండా ఉంటుందండి పిల్లలకి. చిన్నపిల్లలకి ఒత్తిడి ఎప్పుడు ఏంటంటే కుటుంబానికి మీరు పెద్ద, మీ తాలూకా ఏదో సంపాదన ఏదో దాని మీద ఆధారపడే కుటుంబం, మీ పెద్దవాళ్ళు కూడా నీ మీద కుటుంబం అన్నారు కాబట్టి మీకు ఒత్తిడి లేదనని మీరు ఎందుకు ఒత్తిడి పడతారని నేను చెప్పనండి. సో ఒత్తిడి అనివార్యమైంది, కానీ ఒత్తిడిని నిర్వహించాలా. సో మనం మేనేజ్మెంట్ చేయాలి దాన్ని. సో ఎఫెక్టివ్ మోడ్స్ ఏంటి, ఎఫెక్టివ్ మోడల్స్ ఏంటి, ఇప్పటివరకు ప్రూవ్ అయినవి ఏంటి, మనం ఏం చేస్తే ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలుగుతాము, సో దానికి ఏమైనా విధానాలు ఉన్నాయా? అదే సాయంకాలంకి మీరు ఇంటికి వెళ్ళేసరికి అది హాస్పిటల్లో కానీ ఆఫీసులో కానీ జరిగిన విషయాలు మర్చిపోవడమే. ఇంకా డోంట్ క్యారీ. రేపు టుమారో ఇస్ దేర్ అనదర్ డే అంటే రేపు దాన్ని చేయొచ్చు. అలా చేయగలం ఆలోచించాలి. అదే కాకుండా ఈ డెసిషన్ ఫెటిగ్ అని ఒక మాట వచ్చిందండి. అంటే కొంతమంది ఒక పక్క నుంచి ల్యాప్టాప్, ఒక పక్క నుంచి ఐప్యాడ్, ఒక పక్క నుంచి ఫోన్, ఒక పక్క ఇంటర్వ్యూ, ఒకరితో మాట్లాడడం, ఒక పక్క సిగ్నేచర్లు, ఎన్ని చేయగలదండి మెదడు. దానివల్ల ఒక తెలియకుండానే మెదడు లోపల గ్లూటామేట్ అని ఒక పదార్థం తయారైపోతూ ఉంటుంది. అంటే మీరు ఎన్ని చేస్తూ ఉంటే దాని వలన అన్ని ఇబ్బందులు మీ బ్రెయిన్ లోన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ అనేది బూన్ కాదు, అది చాలా. అసలు మీరు నమ్మని ఇక్కడ విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈవెన్ ఉన్నాడు ఎవరు, ఆపిల్ సంస్థ స్థాపకుడు, ఆయన వేసిన వస్త్రధారణ చూడండి, ఎప్పుడు అదే ఉంటుంది, టీషర్ట్. జోకర్బర్గ్ వేసుకున్న డ్రెస్ చూడండి. ఒబామా ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ అదే కలర్ సూట్లు వేసుకునేవాడట ఒకప్పుడు. అంటే దీనికోసం వేస్ట్ చేయకూడదు టైము. అదే కాకుండా మీరు అపాయింట్మెంట్స్ ఏదో 20 పెట్టారు అంతమందిని కలవాలని, కొన్ని తగ్గించండి, కొంత మీరు డీసెంట్రలైజ్ చేయండి, మిగతా వాళ్ళకి అలాట్ చేయండి. అన్నీ మీరే చేయాలి. మీరు నిద్రపోరు, మీరు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు, మీకు డెసిషన్ ఫెటిక్ అయిపోదు. సాయంకాలం తల పట్టుకొని ఇంకేం చేయాలి అని డెసిషన్ ఫెటిక్ నుంచి మీరు బయటకు పడాలి. ఇలాంటివి లేకపోతే ఇంకా ఇది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఆ తర్వాత ఏదైతే మీరు అందరూ వీళ్ళంతా మహానుభావులు ఈరోజు కూడా అంత షార్ప్గా వాళ్ళు విధి విధానాన్ని నిర్వర్తిస్తున్నారో అలా కాకుండా ఒక స్టేజ్ తర్వాత అంటే కొన్ని సంవత్సరాలకి మీరు స్టేల్ అయిపోయి ఇంకా మీరు పని చేయగలేని పరిస్థితిలో ఉంటారు. ఇది ప్రమాదం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.